హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సౌదీలో మదీనాలో చూడండి, దుమ్ముతో కూడిన ఎలా వర్షం వస్తుందో చూపిస్తాను. మీరు ఈ వీడియో పూర్తిగా వీడియో చూసండి లాస్ట్ వరకు. లాస్ట్లో మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఇక్కడ దుమ్ము ధూళి అనేది. ఇది ఇది కూడా ఇది కూడా కొంచెమే అనుకోండి, ఇంకా ఎక్కువ ఉంటుంది ఇక్కడ సౌదీలో అన్నమాట. దుమ్ము అనేది ధూళి అనేది, దుమ్ముతో కూడిన వర్షం అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మనం సిటీలో ఉండి డ్రైవర్ పని చేసే వాళ్ళకే మాకు ఈ పరిస్థితి ఉందంటే, ఇంకా పాపం ఎడారిలో ఉంటారు, గొర్రెలు మేపుతూ ఉంటారు, ఒంటెలు మేపుతూ ఉంటారు, పాపము చుట్టుపక్కల ఎవరు ఉండరు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇలా ఉంటాయన్నమాట బయట దేశాల కష్టాలు, ఈ వర్కర్లవి. అర్థమైందా ఫ్రెండ్స్? ఎవరన్నా వస్తే ఇక్కడ ఆలోచించుకొని రావాలన్నమాట. సరేనా? ఏదో సౌదీ, కువైట్, దుబాయ్, ఖతర్, బెహ్రీన్ పదామదనరా ఫ్లైట్ ఎక్కేసినామా వచ్చేసినామా అని అంటే కుదరదు ఫ్రెండ్స్. అర్థమైందా? ఇక్కడ ఇలాగే ఉంటుందన్నమాట పరిస్థితి. అర్థమైందా? కష్టపడుకోవాలా, ఇది ఇట్లా ఉంటుందన్నమాట. ఇదన్నా సిటీలన్నా డ్రైవర్లు ఇది కొంచెం ఇళ్ళల్లో పని చేసుకోవాలా, ఇది మేలు. ఇంకా బయట ఎడార్లలో వచ్చేవాళ్ళు, గొర్రెలు మేపే వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటుంది పాపము. మీకు విషయం చెప్తాను నేను ఈరోజు ఒక విషయము ఫ్రెండ్స్. ఆ విషయం ఏమనేది నేను చెప్తాను, మీరు వినండి. నా లైఫ్లో జరిగింది నేను చెప్తాను. ఎందుకు ఎడారి గురించి, గొర్రెలు మేపుకునే వాళ్ళ గురించి, ఒంటెలు మేపుకునే వాళ్ళ గురించి ఎందుకు చెప్తానంటే, మా లైఫ్లోనే మాకు భయంకరమైన ఒక బ్యాడ్ జరిగింది కాబట్టి నేను చెప్తాను అన్నమాట. మా నాన్న అంటే మా డాడీ, మా ఫాదరు 1993లో ఇలాగే ఏజెంట్ ఏం చెప్పాడంటే, కార్పెంటర్ పని అని చెప్పేసి మా నాన్నకు విజాచి ఇట్లా పంపించాడు అనమాట రియాద్కు. అప్పుడు మా నాన్న రియాద్లో పనిచేసినాడు. ఇటు వచ్చిన తర్వాత మా నాన్నకు ఒంటెల కాడ వేసాడు అనమాట అడవిలో. మా నాన్న చాలా బాధలు పడినాడు, అప్పు చేసుకొని పోయినాడు కాబట్టి, ఇబ్బందులు పడినాడు కాబట్టి సంభాలించుకొని ఉన్నాడు అనమాట. అట్లా 2 ట్రిప్పులు చేసుకున్నాడు. ఏదో అప్పుల కోసము, ఏదో ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి, పిల్లల మెట్టలకు సాకాల కాబట్టి అలా చేసుకున్నాడు. 3వ ట్రిప్ పోయిన ఒక నెలకే, అంటే 2వ ట్రిప్లోనో ఫస్ట్ ట్రిప్లోనో నాకు అంతగా గుర్తుకు రాలేదన్నమాట. ఒంటె తన్నిందన్నమాట. మా నాన్నకి ఒంటె అనేది తన్నింది అనమాట. ఆ పాలు పిండుతా అంటూ ఏమో తెలియదు. అప్పుడు అప్పుడు మా నాన్న మాకు చెప్పినాడు అనమాట. అప్పుడు అంటే ట్రీట్మెంట్ కూడా చేపించాడు కఫీలు, ఒక పోలీస్ అతను. అప్పుడు మా నాన్న కఫీలు చూపించినాడు. కానీ అది ఏమైందంటే, అది సరిగా చూపించుకునో ఏమో తెలీదు. తర్వాత ఇంటికి వచ్చినాడు, కొంచెం రోజులు బాగున్నాడు, మళ్ళా పోయినాడు అన్నమాట 3వ ట్రిప్. పోయిన తర్వాత ఒక నెల 2 నెలలకు అప్పుడు తన్నిన ఒంటె కారణంగా ఆ గుండెకి తగిలింది కదా, అప్పుడు ఆ ఎదురు మీద తగిలిన దెబ్బతో మళ్ళీ కొద్ది రోజులకు మా నాన్న సౌదీలోనే చనిపోయాడు అనమాట. మాకు అప్పుడు ఎవరు తెలియదు. అర్థమైందా? ఎట్లా చేయాలో ఏమి తెలియదు. అప్పుడు అన్ని లెటర్లు అన్నమాట. ఇప్పుడు అన్ని ఫోన్లు ఉన్నాయి. మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, ఏమీ లేదు. 5 నెలలు 6 నెలలు ఫ్రిడ్జ్లో పెట్టేసినాడు మా నాన్నను. అప్పుడు చాలా బాధలు పడినాము మేము. మా ఊర్లో ఇట్లా తెలిసిన తర్వాత, ఇట్లా చనిపోయినాడు తెలిసిన తర్వాత ఒక లాయర్ కన్సల్ట్ అయ్యి నేను కలెక్టర్ చిత్తూరు పోయేసి కలెక్టర్ ద్వారా మళ్ళా కేసు పెట్టిస్తే, ఇలా చనిపోయినాడు, హార్ట్ అటాక్ వచ్చి ఇది అని చెప్పినాడు. మాకు బాడీ కూడా దొరకలేదు అన్నమాట. ఎవరన్నా వస్తే గానా సౌదీకి భద్రంగా రండి, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సరేనా ఫ్రెండ్? నేను మీకు ఇబ్బంది పెట్టినట్టున్నాను, క్షమించాలా. ఓకే ఫ్రెండ్, మీరు ఇలాంటి వీడియోలు మీకు చాలా నేను చేస్తూ ఉంటాను. నా ఛానల్ని మీరు మాత్రం ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోవాలా. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోలు చేస్తాను. ఓకేనా?